దేనికి యూజ్ అవుతుంది అనేది ఫస్ట్ చూసి తర్వాత కోడింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనకుండే ఇది ఆపరేటర్స్, దాని యొక్క పర్పస్ అంటే ఎందుకు యూజ్ అవుతుందో క్లియర్ గా చెప్పేదాన్ని మనం పర్పస్ అంటాం. సో ఆపరేటర్స్ పర్పస్. ఫస్ట్ మనకుండేది ఇన్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే జనరల్ గా మనం ఏం చేస్తాం, వేట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఆర్ అని, లేదా వేట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐటీ, లేదా వేట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అలా మనం వేర్ అని చెప్పి ఓన్లీ ఒకే ఒక్క డిపార్ట్మెంట్ మాత్రం ఇండికేట్ చేయగలం. సో ఈజ్ దట్ కరెక్ట్? అంతే కదా. సో బట్ నాకు వేట్ డిపార్ట్మెంట్ దగ్గర హెచ్ఆర్ ఐటీ రెండు కలిపి కావాలి అంటే అప్పుడు నేను యూజ్ చేసే ఆపరేటర్ ని ఇన్ అంటాం. సో సింపుల్ గా చెప్పాలంటే చెక్ ఇఫ్ ఏ వాల్యూ ఎగ్జిట్ ఇన్ ఏ లిస్ట్ అంటే ఆ వాల్యూ కనుక లిస్ట్ లో ఉంటే అన్నిటిని కూడా తీసుకుంటది అని అర్థం. సో లిస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హెచ్ఆర్, ఫైనాన్స్, సేల్స్, ఐటీ, డెవలపర్స్ అని. సో ఇక్కడ లిస్ట్ అంటే ఏంటి అంటే ఈ 5 వాల్యూస్ లో మనకి ఏదైతే వాల్యూస్ కావాలనుకుంటామో వాటిలో లిస్ట్ అంటాం. సో ఎగ్జాంపుల్ కి నాకు హెచ్ఆర్ ఐటీ కావాలంటే ఈ హెచ్ఆర్ ఐటీ దీన్నే మనం ఒక లిస్ట్ కింద పిలుస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇన్ ఆపరేటర్ అలా వర్క్ అయింది. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే నాట్ ఇన్ అంటే ఏంటి అంటే దీని రివర్స్ అన్నమాట. సో మన హెచ్ఆర్ ఐటీ కావాలి అని ఇస్తే హెచ్ఆర్ ఐటీ కాకుండా రిమైనింగ్ అందర్ డీటెయిల్స్ కూడా ఇస్తుంది. సో ఇప్పుడు ఇన్ అంటే ఏంటి, నాట్ ఇన్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థమైంది కదా. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే బిట్వీన్ అంటే ఏంటి అంటే రేంజ్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే సెలెక్ట్ వాల్యూస్ విత్ ఇన్ ఏ రేంజ్ అని అర్థం. అంటే మనం ఒక రేంజ్ అనే దాన్ని డిసైడ్ చేసి ఆ రేంజ్ లోనే వాల్యూస్ అన్ని కూడా ఇస్తాం అనమాట. సో దీన్నే మనం ఏమంటే సెలెక్ట్ వాల్యూస్ విత్ ఇన్ ఏ రేంజ్ అనేసి అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు శాలరీ 35,000 నుంచి 45,000 మధ్యలో ఉండే వాళ్ళదే కావాలి అంటే అప్పుడు నేను యూజ్ చేసేదాన్ని ఈ ఆప్షన్ అనమాట. ఓకేనా. సెలెక్ట్ వాల్యూస్ విత్ ఇన్ ఏ రేంజ్ అంటే నాకు శాలరీ 25,000 నుంచి 45,000 మధ్యలో ఉండే వాళ్ళే కావాలి అంటే దాన్ని ఏమని పిలుస్తాం, సింపుల్ గా రేంజ్ అంటాం. సో నా స్టేట్మెంట్ కరెక్టేనా ఇక్కడ? నాట్ బిట్వీన్ అంటే ఏంటి అంటే మనం 25,000 టు 35,000 అని ఇచ్చామనుకోండి, అది తప్పితే రిమైనింగ్ అంత వస్తుంది అంటే దీనికి ఆపోజిట్ అనమాట. సో మీకు అర్థమవుతుంది కదా ఇన్ అంటే ఏంటి, నాట్ ఇన్ అంటే ఏంటి, బిట్వీన్ అంటే ఏంటి, నాట్ బిట్వీన్ అంటే ఏంటి అనేది. సో ఈ 4 స్పెషల్ ఆపరేటర్స్. ఇంకా ఉంటాయి స్పెషల్ ఆపరేటర్స్ లో. మనం నెక్స్ట్ ఉండే స్పెషల్ ఆపరేటర్స్ ఏంటి అంటే ఇంకో న్యూ పెయింట్ తీసుకుంటాను. ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్ అని ఉంటుంది. సో జనరల్ గా ఇక్కడ ఈజ్ నల్ అంటే ఏంటి, ఈజ్ నాట్ నల్ అంటే ఏంటి? ఫస్ట్ మనకు ఉండేది ఏంటంటే ఈజ్ నల్, సెకండ్ మనకు ఉండేది ఏంటంటే ఈజ్ నాట్ నల్. అంటే సో ఈజ్ నల్ అంటే ఏంటి, డూప్లికేట్ ఏదైనా బ్లాంక్ ఉన్నాయంటే ఫైండ్ చేస్తాం. సో జనరల్ గా SQL లో బ్లాంక్ అనేది ఉండదు, నల్ అని రాసేస్తాం. బ్లాంక్ సెల్స్ ఉంటే నల్ అని రాసేస్తాం బై డిఫాల్ట్ గా. సో నల్ వాల్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని ఈజ్ నల్ అంటాం. ఓకేనా. సో ఈజ్ నల్ అంటే ఏంటి అంటే మన టేబుల్లో ఏదైనా నల్ వాల్యూస్ ఉంటే వాటిని హైలైట్ చేసి చూపించేదాన్ని ఈజ్ నల్ అంటాం. మరి ఈజ్ నాట్ నల్ అంటే దానికి రివర్స్ అనమాట. సో నాన్ నల్ వాల్యూస్ ని ఐడెంటిఫై చేస్తాం. నాన్ నల్ వాల్యూస్ అంటే ఏంటి, చాలా సింపుల్ గా చెప్పొచ్చు. నాన్ నల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ అని ఇచ్చి 1 2 3 నల్ 4 5 అని ఉంది. సో ఇప్పుడు ఈజ్ నల్ ఏం చేస్తుందంటే ఈ 4ని ఇలానే వదిలేసి దీని ఒక్కదాన్ని ఫైండ్ అవుట్ చేసింది అనమాట, ఇది నల్లు అని. అంతే కదా ఈజ్ నల్ అంటే. ఈజ్ నాట్ నల్ అంటే ఏం చేస్తుందంటే ఇది నల్ కాదు, ఇది నల్ కాదు, ఇది నల్ కాదు అలా చెప్పుకుంటా వస్తుంది. దీని ఒక్కదాన్నే వదిలేస్తుంది ఎందుకంటే ఇది నల్ కాబట్టి దీన్ని ఒక్కదాన్నే డిటెక్ట్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈజ్ నల్ అంటే ఏంటి, ఈజ్ నాట్ నల్ అంటే ఏంటి అని. సో ఓకే. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే లైక్ ఒకటి, నాట్ లైక్ ఒకటి. సో ఇక్కడ లైక్ ఉండే ఆపరేటర్ వచ్చేసి లైక్ ఒకటే. నాట్ లైక్ అంటే ఏంటి అంటే మనకు లాజికల్ ఆపరేటర్ లో నాట్ ఉంది కదా, సో ఆ నాట్ నే పెట్టి మళ్ళీ లైక్ అనే దాన్ని యూజ్ చేయటం. సో లైక్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కొన్ని నేమ్స్ ఉన్నాయి. సో నేమ్ అనే కాలం ఉంది, అక్కడ రవి, రాము, నవీన్, ప్రవీణ్ అని చెప్పి 4 నేమ్స్ ఉన్నాయి. సో ఇందులో నాకు ఏతో స్టార్ట్ అయ్యే నేమ్స్ ఏమేమి ఉన్నాయి అంటే మీరు ఏమని చెప్తారు? ఓకే. అదే ఆర్తో స్టార్ట్ అయ్యే ఏమున్నాయి అంటే
రవి రాము. ఓకే. ఎంతో ఎండ్ అయ్యే నేమ్స్ ఏమేమి ఉన్నాయంటే నవీన్ ప్రవీణ్. సో దీన్నే మనం సింపుల్ గా లైక్ నాట్ లైక్ అనే దానికోసం యూజ్ చేస్తాం. లైక్ అంటే ఏం లేదు, మనం ఇచ్చే నేమ్స్ అనేవి ఏ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవుతుంది, ఏ ఆల్ఫాబెట్ తో ఎండ్ అవుతుంది, మిడిల్ లో ఏవి అని ఉన్నాయా, డబుల్ ఈ ఉండే నేమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి వాటిని కనిపెట్టడం కోసం మనం యూజ్ చేసేదాన్ని లైక్ అంటాం. లైక్ అంటే సర్చెస్ యూజింగ్ ప్యాటర్న్స్ అని అర్థం. అంటే ప్యాటర్న్స్ ని బేస్ చేసుకుని సెర్చ్ చేస్తుంది అని. ఓకేనా. అదే నాట్ లైక్ అంటే ఏంటి అంటే ఎక్స్క్లూడ్స్ అన్నమాట. ఎక్స్క్లూడ్స్ మ్యాచింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ తో స్టార్ట్ అయ్యే కావాలి అంటే ఈ రెండు తప్పితే రిమైనింగ్ మొత్తం వస్తుంది. సో నాట్ లైక్ అంటే రివర్స్ దానికి. సో లైక్ అంటే ఆర్ తో స్టార్ట్ అయ్యే నేమ్స్ వరకే కావాలి అంటే దాన్ని లైక్ అంటాం. అదే నాట్ లైక్ అంటే ఏంటి అంటే ఆర్ తో స్టార్ట్ ఆర్ అయ్యే కాకుండా కాకుండా మిగతా. రిమైనింగ్ అన్ని ఇచ్చేదాన్ని నాట్ లైక్ అంటాం. సో దీన్ని ఎక్స్క్లూడ్ మ్యాచింగ్ ప్యాటర్న్స్ అంటాం. ఇది ఈ యొక్క 4 ఉన్నాయి. నెక్స్ట్ మనకేముంటాయి అంటే సో నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే ఇంకో 4 ఉంటాయి. సో ఈ 4 అనేది ఇప్పుడు మీకు అంత క్లియర్ గా అర్థం కాదు. సో లెట్స్ టేక్ ఆపరేటర్స్, పర్పస్. సో ఇప్పుడు ఇక్కడ నాకుండే ఆపరేటర్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జిస్ట్ అన్నమాట, నెక్స్ట్ నాట్ ఎగ్జిస్ట్. సో ఎగ్జిస్ట్ అంటే ఏంటి అంటే ఇది సబ్ క్వారీస్ లో వచ్చింది. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ రెండు కూడా మీకు సబ్ క్వారీ అనే కాన్సెప్ట్ లో వస్తాయి కాబట్టి మీరు ఇక్కడ ఎక్కువగా వీటిని ఫోకస్ చేయొద్దు. సబ్ క్వారీస్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీకు ఈ రెండు కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకో రెండు కూడా ఉంటాయి, లైక్ ఎనీ అని, దాని తర్వాత ఆల్ అని. ఇవి కూడా మీకు సబ్ క్వారీ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు చెప్పిన క్లారిటీ ఉండదు కాబట్టి సబ్ క్వారీ టాపిక్ అయిపోయిన తర్వాత అంటే సబ్ క్వారీ టాపిక్స్ లోనే ఈ 4 కూడా వచ్చేస్తాయి. సో ఇది మనకుండే స్పెషల్ ఆపరేటర్స్. సో ఇప్పుడు మనం వీటిలో వేటిని సాల్వ్ చేస్తాం అనేది చూస్తే ఫస్ట్ మెయిన్ గా మనం చూసేది ఇన్ ఒకటి, నాట్ ఇన్ ఒకటి. నెక్స్ట్ బిట్వీన్ ఒకటి, నాట్ బిట్వీన్ ఒకటి. ఇది అయిపోయిన తర్వాత ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్. నెక్స్ట్ మనకు ఉండేది లైక్, నాట్ లైక్. ఓకేనా. సో ఇప్పుడు సింపుల్ డిస్టింక్ట్ అంటే నాట్ లైకేనా? అర్థం కాలేదు. లేదు, డిస్టింక్ట్. డిస్టింక్ అనేది మనకి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్లాస్ అనమాట. అది ఆపరేటర్ కాదు. సో అది ఇక్కడ మీకు వస్తుంది. లెట్స్ టేక్ ఓకే. సో స్పెషల్ ఆపరేటర్స్ లో సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే యూజ్ బ్యాచ్ 2 అని ఇస్తాను. బ్యాచ్, సో యూజ్ బ్యాచ్ 2 అనే డేటాబేస్ ఇస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి బ్యాచ్ 2 డేటాబేస్ అనేది వచ్చింది. దీంట్లో మనకి ఎంప్లాయీ టేబుల్స్ అని చెప్పి ఒక టేబుల్ ఉండాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో అంత ముందు ఆపరేటర్స్ అప్పుడు నేను ఒక ఎంప్లాయీ టేబుల్ అనే దాన్ని యూజ్ చేసేవాడిని, అది ఇదే. ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే అప్పుడు గ్రాట్యుడ్, నెట్ శాలరీ ఇవన్నీ యాడ్ చేసి ఈ కాలంలో. ఓకే. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, ఫస్ట్ నాకుండే ఆపరేటర్ ఏంటి అంటే ఇన్ ఆపరేటర్. సో సో ఇక్కడ నేను డెఫినేషన్స్ అవేమీ రాయను, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇక్కడ డ్రాయింగ్ ప్యాడ్ లో రాసి చూపించాను కాబట్టి. సో చెక్ ఇఫ్ ఎ వాల్యూ ఎగ్జిస్ట్ ఇన్ ఏ లిస్ట్. సో లిస్ట్ లో వాల్యూ అనేది ఉందా లేదా అనేది చెక్ చేయండి అన్నాం. సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇస్తాం. సో టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్, ఎంపీఎల్ఓ వైఈఎస్ అయిపోయింది. ఇక్కడ సింపుల్ గా వేర్ అని ఇచ్చేసి వేర్ డిపార్ట్మెంట్ డిఏపిఆర్టీ ఎంజీ అంటే వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా మనం ఐటీ అని ఇచ్చాం, అయిపోయింది. ఒకవేళ నాకు ఆర్ఎండ్డి కూడా కావాలి అంటే నేనేం చేస్తాను, ఇలా ఆర్ఎండ్డి కూడా ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే వేర్ అనేది ఒక్కసారికి ఒక్కదాన్ని మాత్రమే డీల్ చేయగలదు. ఓకేనా. ఒకేసారి రెండుని డీల్ చేయాలంటే కష్టం. సో ఇప్పుడు చూడొచ్చు ఎర్రర్ అనేది వచ్చింది. సో అదే నేను ఒకటే ఇచ్చాను అంటే మీరు చూడొచ్చు అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకేనా. సో వేర్ అనేది ఒక్కదాన్ని మాత్రమే డీల్ చేయగలదు అన్ఫార్చునేట్లీ. ఓకే. బట్ నాకేం కావాలి అంటే ఇది కొద్దిగా స్లో అయింది, మనకి స్లోగా అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే ఐటీ కావాలి, ఆర్ఎండి కూడా కావాలి ఎట్ ఏ టైం. సో అలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే సింపుల్ గా సెలెక్ట్ అని ఇచ్చేసి స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇక్కడ స్టార్ అనేది ఎందుకు ఇస్తాను ప్రతిసారి చెప్పండి. టేబుల్ మనం కాలమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏదైనా కాలమ్ సెలెక్ట్ అవుతుంది ఆ టేబుల్ నుంచి.
డిఫాల్ట్. ఓకే. సో వేర్ ఆ స్టార్ అనేది ఎందుకు ఇస్తామంటే సింపుల్ గా చెప్పాలి అంటే అన్ని కాలమ్స్ అని అర్థం. ఓకేనా? సో స్టార్ ఇస్తే నాకు అన్ని కాలమ్స్ అవుట్పుట్ గా కావాలి అని అర్థం. అంతే కదా స్టార్ మీనింగ్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? సో ఇక్కడ సెలెక్ట్ స్టార్ అని ఇస్తే స్టార్ మీనింగ్ ఏంటి అంటే అన్ని కాలమ్స్ అని. అంతే అన్ని. కదా? అంతే కదా సెలెక్ట్ స్టార్ అంటే మీనింగ్. అవునవును. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే సింపుల్ గా వేర్ అని ఇచ్చి డిపార్ట్మెంట్ అయిపోయింది. ఇన్ అని ఇచ్చి సింపుల్ గా ఇక్కడ నేను రాస్తాను అనమాట. ఐటీ అయిపోయింది కామా నాకు నెక్స్ట్ ఇంకే డిపార్ట్మెంట్ కావాలంటే ఇది R&D అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి రన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఐటీ అండ్ R&D రెండు కూడా ఎట్ ఎ టైం వస్తాయి. ఇలా మీకు ఒకేసారి మల్టిపుల్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు. అప్పుడు మనం యూజ్ చేసేదాన్ని ఇన్ అంటాం. ఓకే, నాకు ఇది వద్దు. నాకేం కావాలి అంటే హైదరాబాద్ ముంబై కలిపి కావాలి. దీనికి కోడ్ చెప్పండి. హైదరాబాద్ ముంబై రెండు కలిపి రావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ ఎంప్లాయీస్ టేబుల్. ఓకే, నెక్స్ట్. హలో, నెక్స్ట్ లైన్ చెప్పండి. వేర్ సిటీ ఇన్. వేర్ సిటీ ఇన్ ఓపెన్ బ్రాకెట్ కోడ్స్ హైదరాబాద్ అండ్ ముంబై. హైదరాబాద్ కామా ముంబై అని ఇవ్వాలి. ఎండ్ రాయకూడదు. ఓకేనా? కామా. సో ఇది ఇప్పుడు రన్ చేస్తే నాకు హైదరాబాద్ ముంబైకి సంబంధించిన వాళ్ళ డీటెయిల్సే వస్తాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ డిజిగ్నేషన్ లో లీడ్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఇంజనీర్ ఈ మూడే కావాలంటే అప్పుడు ఏమని రాస్తారు? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. వేర్ డిసిగ్నేషన్ ఇన్. వేర్ డిసిగ్నేషన్ ఇన్ లీడ్ కామా కామా కన్సల్టెంట్ కామా ఎగ్జిక్యూటివ్ కామా ఎగ్జిక్యూటివ్. సో కొద్దిగా మనకి ఇక్కడ SQL ఎప్పుడైనా అవుట్పుట్ రాలేదు అంటే చేసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్లే రావు. అంతే. సో ఇప్పుడు అయిపోయింది. మిస్టేక్. ఇప్పుడు కరెక్ట్ గానే ఉన్నది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే నాకు ఆ మూడు మాత్రం వస్తాయి. కన్సల్టెంట్, లీడ్, ఎగ్జిక్యూటివ్. ఓకేనా? ఇది మనకి ఇన్ వాల్యూ అంటే. సో ఇన్ స్పెషల్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అయితే అర్థమైంది కదా. సో జనరల్ గా వేర్ అని ఇస్తే మనం ఒక డిపార్ట్మెంట్ ఇవ్వగలం. బట్ రియల్ టైంలో ఏంటి అంటే ఒక్కో డిపార్ట్మెంట్ కాదు, మనకు మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఎట్ ఎ టైం చూడాల్సి వచ్చింది. అలాంటి టైంలో మనం యూజ్ చేసే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్ ఏదైతే ఉందో దాన్నే మనం సింపుల్ గా ఇన్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ మనకు ఉండే ఆపరేటర్ వచ్చేసి నాట్ ఇన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాట్ ఇన్ ఆపరేటర్? సో ఇది ఇన్నికి ఆపోజిట్ అన్నమాట. సో దీన్ని ఎలా చేయాలో చెప్పండి సింపుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. వేర్ డిపార్ట్మెంట్ నాట్ ఇన్ R&D. ఇంకా ఆపరేషన్స్. సో అయిపోయింది, క్లోజ్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం వచ్చిందో చెప్పండి. అవి రెండు కాకుండా మిగతావన్నీ వస్తాయి. సో ఆ రెండు కాకుండా మిగతా అన్ని వస్తాయి. సో చూడొచ్చు మార్కెటింగ్, సపోర్ట్, IT ఇవన్నీ కూడా వచ్చాయి. నెక్స్ట్ నాకు హైదరాబాద్, ముంబై తప్పితే రిమైనింగ్ అన్ని కావాలి. అప్పుడు ఎలా రాస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. వేర్ సిటీ నాట్ ఇన్. వేర్ సిటీ నాట్ ఇన్ హైదరాబాద్ ముంబై. హైదరాబాద్ ముంబై. అయిపోయింది. దీన్ని రన్ చేస్తే నాకు హైదరాబాద్, ముంబై తప్పితే రిమైనింగ్ అన్ని కూడా వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇన్ కి నాట్ ఇన్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైందా? సో
వాట్ ఈస్ ఇన్ అండ్ వాట్ ఈస్ నాట్ ఇన్ అంటే మీరు ఒక్క లైన్ లో చెప్పేసింది. ఇన్ అంటే ఇట్ చెక్స్ వెదర్ ద వాల్యూ ఎగ్జిస్ట్ ఇన్ ద లిస్ట్. నాట్ ఇన్ అంటే రివర్స్ ఆఫ్ ఇన్, అది కాకుండా వేరేది ఇవన్నీ ఇస్తుంది. ఓకే, సో అది మనకు క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే ఇది ఇన్ నాట్ ఇన్ అయిపోయిన తర్వాత బిట్వీన్ అని ఉంది, అండ్ దాని తర్వాత నాట్ బిట్వీన్ అని ఉంది. సో బిట్వీన్ అండ్ నాట్ బిట్వీన్ అనేది రెండు కాలం న్యూమరికల్ కాలమ్స్ మీద మాత్రమే ఎక్కువగా వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మెయిన్ గా మనం దీన్ని దే కాలమ్స్ మీద యూజ్ చేస్తాం అంటే న్యూమరికల్ కాలమ్స్. న్యూమరికల్ కాలమ్స్. సో ఇక్కడ న్యూమరికల్ కాలమ్స్ అంటే శాలరీ, ఎక్స్పీరియన్స్ ఇయర్స్, ఏజ్, బోనస్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా యూజ్ చేస్తాం. సో దీన్ని బేస్ చేసుకొని బిట్వీన్ కి చెప్పండి. సో ఫస్ట్ నేను సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఏజ్ బిట్వీన్ 35 to 45 ఇస్తాం. 35 and 45. ఓకేనా? ఎండ్ అనేది వాడాలి. ఎండ్ అనేది వాడితేనే బిట్వీన్ అనేది వర్క్ అయింది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు 35 కు 45 కి మిడిల్ లో ఉండే వాళ్ళు మాత్రమే వస్తారు. సో ఇప్పుడు సేమ్ క్వశ్చన్ నాకు శాలరీ కాలం కావాలి, 45,000 నుంచి 55,000 మిడిల్ లో ఉండే వాళ్ళే కావాలి. అప్పుడు మనం ఎలా రాయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ. చెప్పండి నెక్స్ట్ లైన్. బిట్వీన్ వేర్ శాలరీ బిట్వీన్ 35,000 and 45,000. 45 and 55 చెప్పాను. ఓకే, 45 and 50. 45 and 50. ఓకేనా? సో ఒకసారి దీన్ని రన్ చేస్తే మీకు ఆ బిట్వీన్ అనే దానికి సంబంధించిన అవుట్పుట్ కూడా వస్తుంది. బట్ ప్రస్తుతానికి ఇది ఎగ్జిక్యూషన్ లోనే ఉంది, ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ నాకు ఏం కావాలి అంటే ఎక్స్పీరియన్స్ ఇయర్స్ కావాలి, అది కూడా 23 నుంచి 25 వరకు కావాలి. అప్పుడు ఎలా రాస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ బిట్వీన్ వేర్ EXPERIENCE ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఇక్కడ శాలరీ పక్కన YEARS ఎక్స్పీరియన్స్ ఇయర్స్ బిట్వీన్ 3 and 5. 23 and 25 అన్నాను. సో ఒకసారి దీన్ని రన్ చేస్తాను. సో శాలరీ కూడా చిన్న ఇష్యూ ఏదో వచ్చింది, ఒకసారి దాన్ని కూడా చెక్ చేద్దాం. అయిపోయాను. ఓకే, సో 23, 24, 25 ఈ డీటెయిల్సే వచ్చింది, చూసారా? ఓకేనా? సో శాలరీ కార్డ్ మిస్టేక్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 45,000 55,000 ఎవరికి లేదు, అందరికి 10 lakhs అబోనే ఉంది. సో అందుకని నేను ఏం చేస్తా అంటే 10,000 10 lakhs to 12 lakhs మధ్యలో ఇస్తాను. ఓకేనా? సో ఎప్పుడైనా కూడా మనకి ఇక్కడ ఆన్సర్ రాలేదు అంటే మనం ఇచ్చిన రేంజ్ వీటిలో మిస్టేక్ ఉందని అర్థం. మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడొచ్చు 10 lakhs 10 to 12 lakhs మిడిల్ లో ఉండే అందరి డీటెయిల్స్ అనేవి వచ్చింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిట్వీన్ అంటే. బిట్వీన్ అంటే రేంజ్ అనమాట, అక్కడి నుంచి ఇక్కడ వరకు మధ్యలో ఏముందో చెప్పడాన్ని బిట్వీన్ అంటాం. అంటే అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలని. అదే నాట్ బిట్వీన్ అంటే ఎలా వర్క్ అయితే, అవి రేంజ్ కాకుండా వేరే రేంజ్ మొత్తం ఇస్తుంది. ఆ రేంజ్ కాకుండా రిమైనింగ్ వాల్యూస్ మొత్తాన్ని ఇస్తుంది అన్నమాట. సో దీన్ని ఎలా రాస్తామో చెప్పండి. సేమ్ పైన రాసింది యాజ్ ఇట్ ఈజ్, జస్ట్ నాట్ యాడ్ చేసి చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే, ఎక్స్పీరియన్స్ వేర్ ఎక్స్పీరియన్స్ 23 and 25. అలా కాదు, బిట్వీన్ రాయాలి కదా, నాట్ బిట్వీన్ అని. అంతే కదా, నాట్ బిట్వీన్. నాట్ బిట్వీన్ చెప్పలేదు, మీరు చెప్పారా? నాట్ బిట్వీన్ 23 and 25 చెప్పినా. సో ఇది నెక్స్ట్ నాకు అదే ఏజ్ చెప్పండి, నాట్ బిట్వీన్ 25 to 35. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ.
select star from employees where age not between where age not between where age not between 25 and 35. 25 and 35 అయిపోయింది. సో 35. ఇక్కడ రన్ చేస్తే మనకి డీటెయిల్ గా వచ్చేసింది. ఏజ్ అనేది 25 కి 35 కి మిడిల్ లో కాకుండా రిమైనింగ్ అంతా వస్తుంది అన్నమాట. ఓకేనా? సేమ్ అదే పని మీరు శాలరీకి చెప్పండి. 10 lakhs to 12 lakhs. Okay. Select star from employee. Select star from employees. Where salary not between Where 10 salary lakhs and 12 lakhs. not between 10 lakhs and 10 lakhs and 12 lakhs. ఓకే. సో దీన్ని రన్ చేస్తే అది చెప్తే రిమైనింగ్ అంతా కూడా వస్తుంది. ఓకే. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇప్పుడు దాకా మనం ఎన్ని స్పెషల్ ఆపరేటర్స్ డీల్ చేసామంటే ఇక్కడ ఉన్న 4 డీల్ చేసాం. సో ఈజ్ ఇట్ కరెక్ట్? ఇన్ను, నాట్ ఇన్ను, బిట్వీన్, నాట్ బిట్వీన్. సో ఈ 4లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? లేదు. సో మనకి 4 స్పెషల్ ఆపరేటర్స్ అనేవి ఫినిష్ అయింది. సో దీన్ని రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే ఇవి ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఈజ్ నల్ అంటే ఏంటి, ఈజ్ నాట్ నల్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కాలమ్స్ లో చాలా రోస్ ఉన్నాయి. సో ఎన్ని రోస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ 3,14,848 రోస్ ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని రోస్ ఉన్నప్పుడు నేను ఏ కాలంలో నల్ వాల్యూస్ ఉన్నాయో ఈజీగా ఐడెంటిఫై చేయగలను. అంటే కింద చూసుకుంటే అలా చాలా టైం పట్టింది కదా, అప్పుడు నేను యూజ్ చేసేదాన్ని ఈజ్ నల్ అంట. సో ఈజ్ నల్ అంటే ఏం చేసిద్ది అంటే నల్ వాల్యూస్ ని ఐడెంటిఫై చేసిద్ది అనమాట. దాన్నే ఈజ్ నల్ ఆపరేటర్ అని కూడా అంటాం. సో ఎలా రాస్తా అంటే సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చి ఎంప్లాయీస్, సింపుల్ గా వేర్ కాలం ఏంటి ఎంప్లాయ్ ఐడి. సో సింపుల్ గా ఎంప్లాయ్ ఐడి ఈజ్ నల్ అని ఇస్తే సరిపోద్ది. ఎంప్లాయ్ ఐడిలో నల్ వాల్యూస్ ఉన్నాయా అని అడిగి సో రన్ చేసాం. సో ఉంటే చూపిస్తుంది, లేదంటే లేదు. సో నల్ వాల్యూస్ ఏమీ లేవంట ఎంప్లాయ్ ఐడీస్ లో. ఇక్కడ చూడొచ్చు నల్ వాల్యూస్ ఉంటే ఎంప్లాయ్ ఐడి కన్నా నల్ ఉంది, రిమైనింగ్ చోట వాల్యూస్ అనేవి ఉంటాయి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా. సో లాజిక్ అర్థమైంది కదా. నల్ ఉన్న వాటిని హైలైట్ చేసి చూపిస్తుంది, నల్ లేదు కాబట్టి మీకు ఎలాంటి డేటా అనేది చూపించట్లేదు. సేమ్ ఇదే పని ఏజ్ కి చెప్పండి. సో సేమ్ ఇదే ఈజ్ నాట్ నల్ ఏజ్ కి చెప్పండి. హలో, సెలెక్ట్ స్టార్ ఈజ్ నల్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్ వేర్ ఏజ్ ఈజ్ నల్. సో ఏజ్ లో నల్ వాల్యూస్ ఉన్నాయా అని అడిగి. సో ఇలా మీకు ఏవైతే నల్ వాల్యూస్ కావాలో వాటన్నిటిని ఎక్కడనే సెర్చ్ చేసుకోవచ్చు కదా ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఎక్కడైనా నల్ వాల్యూస్ ఉన్నాయంటే సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అయిపోయింది వేర్ సిటీ ఈజ్ నల్. సో సిటీలో నల్ వాల్యూస్ ఉన్నాయా అని అడిగాం. ఉంటే చూపిస్తుంది, లేదంటే లేదు. సో ఇప్పుడు అర్థమైంది కదా ఈజ్ నల్ అనేది ఎలా వర్క్ అయింది అనేది. నెక్స్ట్ ఈజ్ నాట్ నల్ అనేది రియల్ గా ఒక ఆపరేటర్ అయితే కాదు, బట్ అది కూడా ఒకటి ఉంది కాబట్టి చెప్పడమే. సో ఇది ఎలా అంటే నల్ వాల్యూస్ ఉంటే ఐడెంటిఫై చేయడం కోసం ఈజ్ నల్ వాడతాం కదా, నాన్ నల్ వాల్యూస్ ఉంటే ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేసేదాన్ని ఈజ్ నాట్ నల్ అంటే డేటా ఉందో లేదో చూసి చెప్పి సింపుల్ గా చెప్పాలి అని. ఓకేనా? సో దీన్ని రియల్ టైమ్ లో అసలు యూజ్ చేయొద్దు, బట్ ఫార్మాలిటీకి చూద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్ వేర్ ఏజ్ ఈజ్ నాట్ నల్. సో ఏజ్ లో నల్ వాల్యూస్ కాకుండా డేటా ఎక్కడెక్కడ ఉందో అదంతా చూపించు అని. సో అన్నిట్లోనూ డేటా ఉంటుంది. అలాగే సిటీకి కూడా అంతే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్, సింపుల్ ఇక్కడ వేర్ సిటీ ఈజ్ నాట్ నల్ అంటే సిటీలో నల్ వాల్యూస్ లేకుండా ఏమైంది లేదు. కరెక్ట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఈజ్ నల్ ఈజ్ నాట్ నల్ అంటే కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అవును, అర్థమైంది.
నెక్స్ట్ మనకు మిగిలిన 2 ఆపరేటర్స్ ఏవేంటి అంటే లైక్ ఆపరేటర్ అలాగే నాట్ లైక్. సో లైక్ మాత్రమే మనకు ఉండే ఆపరేటర్, నాట్ లైక్ అనేది దాన్ని రివర్స్ చేయడం కోసం యూజ్ చేసేది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు లైక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిపార్ట్మెంట్ లో M తో స్టార్ట్ అయ్యే డిపార్ట్మెంట్స్ మాత్రమే కావాలి. ఓకేనా. డిపార్ట్మెంట్ అనే కాలంలో M తోటి స్టార్ట్ అయ్యే నేమ్స్ మాత్రమే కావాలి అంటే అప్పుడు నేను యూజ్ చేసేదాన్ని లైక్ ఆపరేటర్. లెట్ మీ టేక్ సింపుల్ గా సెలెక్ట్ అని ఇస్తాను, స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్. అయిపోయిందా? అంటే ఏంటి, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేస్తా అంటే వేర్ డిపార్ట్మెంట్ అయిపోయింది. లైక్ నాకేం కావాలి, M తో స్టార్ట్ అయ్యేది కావాలి అన్నాం కాబట్టి ముందు మనం ఏం చేస్తాం అంటే పర్సంటేజ్ M అని ఇస్తాం. ఓకేనా. ఇలా ఇస్తే మీనింగ్ ఏంటి అంటే M తో స్టార్ట్ అయ్యే వస్తాయి. సారీ, ముందు M ఇచ్చి నెక్స్ట్ పర్సంటేజ్ ఇస్తే M తో స్టార్ట్ అయ్యేవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు రన్ చేస్తాను, మీరు చూడొచ్చు వచ్చింది. సో ఈజ్ ఇట్ కరెక్ట్? అంటే లైక్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే M తో స్టార్ట్ అయ్యే నేమ్స్ కావాలి అంటే ఇలా ఇస్తాం. నెక్స్ట్ అదే T తో ఎండ్ అయ్యే డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతాం. అప్పుడు ఏం చేస్తాం, సింపుల్ గా సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ వచ్చి ఎంప్లాయీస్, వేర్ డిపార్ట్మెంట్ లైక్ అని ఇచ్చేసి సింపుల్ గా నాకు దేంతో ఎండ్ అయ్యాయి కావాలంటే T తోటి ఎండ్ అయ్యాయి కావాలి అని. సో T తో ఎండ్ అయ్యాయి కావాలి అంటే ముందు పర్సంటేజ్ ఇచ్చి నెక్స్ట్ T ఇస్తే ఎండింగ్ విత్ T అని అర్థం. ఓకే. సో ఇప్పుడు పర్సంటేజ్ అనేది ఎలా ఇస్తున్నాం అనేది అర్థమైంది కదా. సో ఇక్కడ సపోర్ట్ ఐటీ రెండిట్లోనూ T అనేది వచ్చింది. ఎండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే మీరు గనక ఫస్ట్ నేమ్ ఇచ్చి పర్సంటేజ్ ఇస్తే M తో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఇవ్వండి అని. ముందు పర్సంటేజ్ ఇచ్చి T అని ఇస్తే T తో ఎండ్ అయ్యే లెటర్స్ ఇవ్వండి అని. ఓకేనా. అలా కాకుండా పర్సంటేజ్ అని ఇచ్చేసి R అని ఇచ్చి పర్సంటేజ్ అని ఇచ్చారంటే నేమ్ మొత్తం మీద ఎక్కడ R ఉన్నా సరే ఇవ్వండి అని. సో సింపుల్ గా ఏం చేస్తాంటే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ నేమ్ వేర్ డిపార్ట్మెంట్ లైక్ సింగిల్ కోట్ అనేది మస్ట్ అని షుడ్ పర్సంటేజ్ T పర్సంటేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక్కసారి దీన్ని రన్ చేస్తే మీరు చూడొచ్చు క్లియర్ గా అవుట్పుట్ అనేది వచ్చింది. సో మార్కెటింగ్ లో T ఉంది, సపోర్ట్ లో T ఉంది, ఐటీలో T ఉంది, సో ఆపరేషన్స్ లో ఇక్కడ T ఉంది. ఓకేనా. సో ఎక్కడెక్కడ T ఉందో అన్ని కూడా వచ్చేస్తాయి అన్నమాట. నేమ్ మొత్తం మీద T ఉంటే ఆ T అనేది నాకు అవుట్పుట్ లో వచ్చింది. దీన్నే మనం ఏమంటాం అంటే ప్యాటర్న్ సర్చింగ్ అంట. ఓకేనా. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏం కావాలి అంటే ERA కావాలి. ఓకేనా. ERA ఆపరేషన్స్ లో మీరు థర్డ్ లెటర్ చూడొచ్చు, ఈ ఫోర్త్ లెటర్ R, ఫిఫ్త్ లెటర్ A. సో నాకు ERAనే కావాలి అంటే సింపుల్ గా ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ డిపార్ట్మెంట్ లైక్ చెప్పండి, సింగిల్ కోట్ పర్సంటేజ్ ERA పర్సంటేజ్ సింగిల్ కోట్ ERA పర్సంటేజ్ సింగిల్ కోట్. సో రన్ చేద్దాం. రన్ చేసి ఎగ్జిక్యూట్ అని ఇస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆపరేషన్స్ అనేది కూడా వచ్చింది. దీన్నే మనం ఏమంటారంటే సింపుల్ గా లైక్ ఆపరేటర్ అంటాం. ఓకేనా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైక్ ఆపరేటర్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిటీలో ఢిల్లీతో D తో స్టార్ట్ అయ్యే సిటీస్ కావాలంటే D ఇస్తారు, స్టేట్ లో T తో స్టార్ట్ అయ్యే స్టేట్ కావాలంటే T ఇస్తారు. ఇలా మనకు దేంతో అయితే లెటర్ స్టార్ట్ అవ్వాలనుకుంటామో అవి ఇవ్వటాన్ని మనం సింపుల్ గా ఏమంటాం అంటే లైక్ ఆపరేటర్ అంటాం. ఓకే. సో నాట్ లైక్ ఆపరేటర్ అన్నా కూడా యాజ్ ఇట్ ఈజ్, దీనికి మళ్ళీ మనం పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉండదు. సింపుల్ గా దీన్నే కాపీ చేసి ఇక్కడికి వచ్చేసి పేస్ట్. సో సింపుల్ గా ఇక్కడ లైక్ ప్లేస్ లో ఏం చేస్తాం అంటే ముందు నాట్ అనే ఇంకో ఆపరేటర్ అనేది ఇస్తాం అనమాట. సో ఇప్పుడు నాట్ అని ఇచ్చాను కదా. సో ఇప్పుడు M తో స్టార్ట్ అయ్యేవి కాకుండా రిమైనింగ్ అన్ని ఇస్తాం. ఓకేనా. అదే నాట్ అని ఇస్తే ఇక్కడ T తో ఎండ్ అయ్యేవి కాకుండా రిమైనింగ్ అన్ని చూపిస్తాం. ఓకేనా. నెక్స్ట్ నేను కనుక దీనికి నాట్ అని ఇస్తే మిడిల్ T అనే పదం అసలు టచ్ కాని డిపార్ట్మెంట్స్ ఉంటే అది మాత్రమే చూపిస్తుంది అనమాట. సో ఇలా చేసేదాన్నే మనం ఏమంటాం అంటే నాట్ లైక్ ఆపరేటర్ అంటాం.
సో ఇక్కడ R&D, ఫైనాన్స్, సేల్స్ లో తప్పితే అన్నిట్లో కూడా టీ అనేది టచ్ అవుతుంది. ఓకే, సో ఇవి మనకి మిస్ అయిపోయిన స్పెషల్ 4 ఆపరేటర్స్. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నా. ఈజ్ నల్, నాట్ నల్, లైక్, నాట్ లైక్ అనేది. అర్థమైంది. ఓకే, నెక్స్ట్ నాకు ఉంది ఏంటి అంటే ఈ 4 ఉంటాయి. బట్ ఈ 4 అనేది మనం సబ్ క్వరీస్ అయిపోయాక చూస్తాం అన్నమాట. సో అప్పుడు దాకా ఎందుకు వద్దంటున్నా అంటే కన్ఫ్యూజన్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నాకు మిగిలింది ఏంటి అంటే క్లాస్ లో కొన్ని మిస్ చేసాం. అందులో మనకి మెయిన్ గా ఉండేది ఏంటంటే డిస్టింక్ట్ క్లాస్. ఓకేనా? సో ఫస్ట్ మనం మిస్ చేసిన క్లాస్ ఏంటంటే డిస్టింక్ట్ క్లాస్. DISTINCT ఓకే, నెక్స్ట్ మనం ఆర్డర్ బై చేసాము. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వటం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చేసామా? SQL లో చేసేసామా అది? అవును, చేసాము. ఆర్డర్ బై, గ్రూప్ బై అన్ని చేశారా? టాప్ గ్రూప్ బై క్లాస్ లేదు, ఆర్డర్ బై. ఓన్లీ ఆర్డర్ బై చేశారు. టాప్ క్లాస్ అంటే టాప్ 10 అవి. ఓకే, సో గ్రూప్ బై, డిస్టింక్ట్ క్లాస్ ఈ రెండు మిస్ అయ్యాయి అప్పుడు, అంతే కదా? ఇంకా సెట్ క్లాస్ 4 చెప్పానా, లైక్ యూనియన్ 4, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్, అవన్నీ అయిపోయింది. అది యూనియన్ ఆపరేటర్స్ లో అయిపోయింది. అంటే ఫస్ట్ ఆపరేటర్స్ యూనియన్ ఆపరేటర్స్ లోనే స్టార్ట్ చేసినారు. సో అంటే ఏ ఆపరేటర్స్ మళ్ళీ క్లాస్ లో కూడా వస్తాయి అన్నమాట, అదే డిఫరెన్స్. ఓకే, సో ఇది మనకు ఉండేది. నెక్స్ట్ మనకి ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం కొన్ని విషయాల గురించి మెయిన్ గా ఫోకస్ చేస్తాం. అదేంటి అంటే లెట్స్ టేక్ డిస్టింక్ట్ క్లాస్ ఒకటి, గ్రూప్ బై క్లాస్ ఒకటి. సో ఇప్పుడు ఫస్ట్ మనకు ఉండేదాన్ని డిస్టింక్ట్ క్లాస్ అంటాం. ఫస్ట్ మనకు ఉండేది డిస్టింక్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, సడన్ గా మేనేజర్ వచ్చి ఒక క్వశ్చన్ అడిగాడు, మొత్తం నాకు అసలు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయని. దానికి ఆన్సర్ ఏమని చెప్తాం అంటే HR, ఫైనాన్స్ ఇలా చూసుకుంటా పోవాలి, అంతే కదా? హౌ మెనీ డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ కంపెనీ అని అడిగారు. అది మనం చెప్పాలి అంటే కష్టం, ఎందుకంటే లైన్ లో చూసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. పైగా అందులోనూ అన్ని డూప్లికేట్స్ ఉంటాయి, ఎందుకంటే HR మళ్ళీ రిపీట్ అవుతా ఉంటుంది, దాంతో పాటు ఫైనాన్స్ రిపీట్ అవుతా ఉంటుంది. డిస్టింక్ట్ అంటే టైప్ ఆఫ్ కౌంటా? అర్థం కాదు. డిస్టింక్ట్ అంటే Distinct యూనిక్ వాల్యూస్ type of ఏమేమి ఉన్నాయో count. చెప్పిద్ది అనమాట. Okay. ఎలా అంటే సో డిస్టింక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ గివ్ యూనిక్ వాల్యూస్ ఇన్ ఏ కాలం. గివ్ ఓన్లీ యూనిక్ వాల్యూస్ ఇన్ ఏ కాలం. సో కాలంలో ఉండే యూనిక్ వాల్యూస్ మాత్రం ఇస్తుంది, డూప్లికేట్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది అన్నమాట. అంటే ఏంటి, సింపుల్ గా సెలెక్ట్ అని ఇచ్చేసి డిస్టింక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ అని ఇస్తాను, అయిపోయింది. సో ఫ్రమ్ టేబుల్. సో ఇప్పుడు చూడండి మనకి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇదే అనలైజ్ చేసి ఇచ్చేసింది నీట్గా. దీన్నే మనం సింపుల్ గా డిస్టింక్ట్ క్లాస్ అంటాం. సో మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? జస్ట్ బై రైటింగ్ సింగిల్ లైన్ కోడ్ మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. నెక్స్ట్ నేనేం చేస్తా అంటే సింపుల్ గా సెలెక్ట్ డిస్టింక్ట్. సో డిస్టింక్ట్ అని ఇచ్చి సిటీ ఇస్తా. సో నాకు మొత్తం ఎన్ని సిటీస్ లో ఎంప్లాయీస్ ఉన్నారో ఈజీగా వచ్చింది. సో ఇప్పుడు అర్థమైంది కదా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్టింక్ట్ అంటే. అర్థమైంది. యూనిక్ వాల్యూస్. సో సింపుల్ గా చెప్పాలంటే డిస్టింక్ట్ అంటే యూనిక్ వాల్యూస్ రావడం కోసం యూజ్ చేసేదాన్ని డిస్టింక్ట్ అంటాం. ఎస్ సార్? అవును. ఓకేనా? సో నెక్స్ట్ మనకు ఉంది ఏంటంటే గ్రూప్ బై క్లాస్. సో డిస్టింక్ట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ డిస్టింక్ట్ అయిపోయిన తర్వాత నాకేమొచ్చింది అంటే ఎంత ఐ మీన్ ఏమేమి సిటీస్ ఉన్నాయో మనకు క్లియర్ గా వచ్చింది. ఓకేనా? లైక్ ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, విశాఖపట్నం, పూణే, కోల్కతా, ఇవి నాకున్న సిటీస్. సో బట్ నాకేం కావాలి అంటే ముంబై నుంచి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని అడిగితే మీరు ఏం చెప్తారు?
గ్రూప్ బై చేయాలి దానికి. అట్లా చెప్పడానికి రాదు, పెద్ద డేటా ఉంటుంది కాబట్టి. అదే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్ కి నేను ఎంత శాలరీ ఇస్తాను అంటే మీరు ఆన్సర్ చేయగలరా? లేదు. సో ఇంపాసిబుల్ టాస్క్ అది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని చెప్పి ఒక టేబుల్ తీసుకుంటాను. సో ఇప్పుడు నేను ఈ టేబుల్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే ఐటీ డిపార్ట్మెంట్, హెచ్ఆర్, ఫైనాన్స్, సేల్స్, మార్కెటింగ్, ఇలా 5 డిపార్ట్మెంట్స్. సో ఈచ్ డిపార్ట్మెంట్ కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి శాలరీ ఎంత ఇస్తున్నారు, వాళ్ళ మాక్సిమం శాలరీ ఎంత తీసుకున్నారు, ప్రతి డిపార్ట్మెంట్ మినిమం శాలరీ ఎంత తీసుకుంటున్నారు, ఈ విషయాలన్నీ మనకు ఎలా తెలుస్తాయి? గ్రూప్ యూజ్ చేయాలా? సో గ్రూప్ బై చేయాలి. సో గ్రూప్ బై చేయాలి అంటే మనకు ముందుగా 5 విషయాలు క్లారిటీగా తెలియాలి. అవేమేంటి అంటే సమ్ము, మ్యాక్స్, మినిమం, యావరేజ్, కౌంట్. సో ఈ సమ్ అంటే ఏంటి చెప్పండి, మ్యాక్స్ అంటే ఏంటి, నెక్స్ట్ మినిమం అంటే ఏంటి, కౌంట్ అంటే ఏంటి, దాని తర్వాత మనకుండే యావరేజ్ అంటే ఏంటి చెప్పండి. సమ్ అంటే ఏంటి? సమ్ అంటే టోటల్ ఎడిషన్ అనమాట. ఆ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఎడిషన్ చేసేదాన్ని సింపుల్. ఓకేనా? నెక్స్ట్ మాక్సిమం అంటే హైయెస్ట్ వాల్యూ, ఉన్నట్లోనే హైయెస్ట్ వాల్యూని సింపుల్ గా మాక్సిమం వాల్యూ అని. ఒకవేళ మినిమం అంటే స్మాలెస్ట్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూనే మినిమం వాల్యూ. మరి కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్, నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చెప్పేదాన్ని సింపుల్ గా కౌంట్ అంటే. మరి యావరేజ్ అంటే టోటల్ బై నంబర్, టోటల్ ఎడిషన్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ అన్న, బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. అయిపోయింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, క్లియర్ గా రాద్దాం. అదేంటి అంటే సెలెక్ట్ సమ్ అయిపోయిందా. సో ఇక్కడ నాకు దేన్ని సమ్ చేయాలి, శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీ. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు శాలరీ అనేది ఎంత వచ్చింది. సో టోటల్ శాలరీ ఎంత ఇస్తున్నాము అంటే ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత అంటే 56,34,000. అదే ఇప్పుడు సేమ్ రూల్ మాక్సిమం కి చెప్పండి. సెలెక్ట్ మ్యాక్స్ ఫ్రమ్ శాలరీ అంటే కోట్స్ శాలరీ ఫ్రమ్ బ్రాకెట్ మ్యాక్స్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ. ఓకే, ఇప్పుడు నాకు మాక్సిమం శాలరీ కూడా వచ్చింది. సో మాక్సిమం శాలరీ అంటే ఉన్నట్లో అతి పెద్ద శాలరీ అని, అంటే ఎక్కువ శాలరీ అని. మరి మినిమం కనుక్కోవాలంటే సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీ. సో రన్ చేస్తే నాకు మినిమం శాలరీ ఎంత అనేది వచ్చింది. సో మినిమం శాలరీ ఇస్ నథింగ్ బట్ 39,000 ఇస్ ద మినిమం శాలరీ. నెక్స్ట్ నాకు ఏముంటది అంటే యావరేజ్ శాలరీ, కౌంట్. ఈ రెండు ఎలా కనుక్కుంటాం చెప్పండి. హలో హలో, నా వాయిస్ క్లియర్గా ఉందా? హలో, సెలెక్ట్ కౌంట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. ఏమైంది సడన్ గా మిడిల్ లో ఆగిపోయారు మాట్లాడు. కౌంట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, సో రన్ చేస్తే నాకు కౌంట్ కూడా వాయిస్ సరిగ్గా వినిపించలేదు. ఓకే, సో ఇప్పుడు నాకు కౌంట్ అంటే ఎంతమంది ఉన్నారో వచ్చింది. నెక్స్ట్ నాకు ఇంకా మిగిలింది ఏంటి అంటే యావరేజ్. సో యావరేజ్ అంటే ఏవిజీ రాస్తే సరిపోతుంది. యావరేజ్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీ. అయిపోయింది. సో ఇక్కడ మీరు రన్ చేస్తే యావరేజ్ శాలరీ అంతా కూడా వచ్చేసింది. సో యావరేజ్ శాలరీ అంటే ఎంత అంటే 56,340 ఇస్ ద యావరేజ్ శాలరీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ ఏంటి, అదే 56,340 అని చెప్పా. సో ఇవి మనకి ఉండే జనరల్ గా మనకు ఉండే వీటినే అగ్రిగేట్ ఫంక్షన్స్ అనొచ్చు,
మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనొచ్చు, లేదంటే బేసిక్ మ్యాథ్ ఫంక్షన్స్ అని కూడా పిలుస్తాం. అవి 5 ఉంటాయి. మీరు పైథాన్ తీసుకున్నా, లేకపోతే ఎస్క్యూఎల్ అయినా, పవర్ బి అయినా, ఎక్సెల్ అయినా, ఎందులో తీసుకున్నా ఈ 5 అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. సమ్ము, మ్యాక్స్, మినిమం, కౌంట్, యావరేజ్. సో ఇప్పుడు గ్రూప్ బై వీటిని ఉపయోగించుకొని చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో తెలియాలి అని. సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్. సో సెలెక్ట్ డిపార్ట్మెంట్ కౌంట్ అని ఇచ్చి లెట్స్ టేక్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీ. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, సింపుల్ గా గ్రూప్ బై డిపార్ట్మెంట్ అని ఇస్తే సరిపోదు. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ కొడితే నాకేమొచ్చింది, సో డిపార్ట్మెంట్ వైజ్ గా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు డిపార్ట్మెంట్ లో ఎంతమంది. ఓకే. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే డిపార్ట్మెంట్ వైజ్ గా టోటల్ గా ఎంత శాలరీ ఇస్తున్నానో చెప్పాలి. చేసేవాళ్ళు రాసేవాళ్ళు 5 నిమిషాల్లో వచ్చి చూసి పంపిస్తాను. సో ఇప్పుడు చెప్పండి, నాకు డిపార్ట్మెంట్ వైజ్ గా ఎంత శాలరీ ఇస్తున్నామో కనుక్కోవాలంటే అప్పుడు ఏం రాయాలి? సెలెక్ట్ డిపార్ట్మెంట్, సెలెక్ట్ డిపార్ట్మెంట్, సమ్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, సమ్ శాలరీ అంటే శాలరీని కదా సమ్ చేయాలి. oh కౌంట్ అనేది from మీరు employee, కౌంట్ కి మాత్రమే స్టార్ ఇవ్వాలి, ఇంకా దేనికి ఇవ్వద్దు. ఓకేనా. okay, ఫ్రమ్ employee, group by department, ఫ్రమ్ ఎంప్లాయీ, group by department. గ్రూప్ బై డిపార్ట్మెంట్. సో మీరు ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీరు రన్ చేస్తే ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మనకి డిపార్ట్మెంట్ వైజ్ గా వాళ్ళ టోటల్ శాలరీ ఎంత ఇస్తాం వచ్చింది. నాకు డిపార్ట్మెంట్ వైజ్ గా మాక్సిమం శాలరీ కనుక్కోవాలనుకుంటే అంటే ఈచ్ డిపార్ట్మెంట్ లో మాక్సిమం శాలరీ ఎంత. Select department, comma maximum salary from employee, max salary from employee, group by department. సో ఇప్పుడు మాక్సిమం శాలరీ వచ్చింది. నెక్స్ట్ మినిమం కావాలి అంటే Select department, min salary from employee, group by department. సో సింపుల్ గా గ్రూప్ బై డిపార్ట్మెంట్. ఓకేనా. సో ఇలా మనం యావరేజ్ కావాలంటే యావరేజ్ ఇలా కనుక్కోవచ్చు. ఒకవేళ మీకు సిటీ వైజ్ కావాలి అనుకోండి, సో ఏ సిటీలో ఎంత మినిమం శాలరీ ఇస్తామో తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు డిపార్ట్మెంట్ తీసేసి సిటీ ఇస్తే సరిపోతుంది. Group by city. ఓకే, రన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు నాకు సిటీ వైజ్ గా మినిమం శాలరీ ఎంత అనేది వచ్చింది. నెక్స్ట్ సింపుల్ గా సెలెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిసిగ్నేషన్ అంటే లీడ్, అసోసియేట్ ఇలా ఉంది కదా. సో వీటిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కావాలి అంటే సింపుల్ గా కౌంట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీ. సో Group by designation. సో ఇప్పుడు రన్ చేస్తే మీరు చూడొచ్చు నాకు ఏ డిసిగ్నేషన్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కూడా వచ్చింది. సో క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇదే పని ఎక్సెల్ లో కూడా చేస్తారు. ఎక్సెల్ ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రోలో ఇచ్చి శాలరీని తీసుకొచ్చి వాల్యూస్ లో ఇస్తారు. కరెక్టే కదా. అప్పుడు మనం సమ్ కావాలంటే సమ్, మాక్సిమం కావాలంటే మాక్సిమం, మినిమం కావాలంటే మినిమం, అలా వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లో చేంజెస్ అనేది చేస్తాం. బట్ కమ్ టు ఎస్క్యూఎల్ మనకి ఇక్కడ పివోట్ టేబుల్ అది ఉండదు కాబట్టి డైరెక్ట్ గా ఇలా గ్రూప్ బై చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీకు అర్థమైందా?